అందరికీ నమస్కారం. "உங்கள் புழை கடை தோட்டத்தூவாவியுள் செங்கழு நீர்வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகாண் செங்கல் போடிக் கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடிவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதை நாவுடியாய் செங்கோடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరెంబవై. ఈ పాసురంలో గోదాదేవి ఒక గోపికను చాలా ఆసక్తికరమైన పద్ధతిలో నిద్రలేపుతుంది. అదేంటో చూద్దాం. "ఓ పరిపూర్ణురాలా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? మీ ఇంటి పెరట్లో ఉన్న తోటలోని బావిలో తెల్ల కలువలు ముడుచుకుంటున్నాయి, ఎర్ర కలువలు వికసిస్తున్నాయి. అంటే సూర్యోదయం కూడా అవబోతోంది. కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పళ్ళు కలిగిన సన్యాసులేమో దేవాలయాల తలుపులు తెరవటానికి, శంఖం ఊదటానికి వెళుతున్నారు. ఎంగళై మున్నం ఎడుపువాన్ వాయిపేసం కా రేపు అందరికంటే ముందే లేస్తాను, మీ అందరినీ నేనే లేచి నిద్ర లేపుతాను అని అన్ని మాటలు చెప్పావు. ఇంకా నిద్రపోతున్నావా? ఓ పూర్ణవంతురాలా, మాట ఇచ్చి తప్పినందుకు సిగ్గేయటం లేదా? ఇంకా నిద్రపోతున్నావు? నువ్వు చక్కగా మాట్లాడగల నేర్పరివి. శంఖుచక్రాలు ధరించిన విశాలమైన హస్తములు కలిగిన, తామర రేకుల వంటి కన్నులు కలిగిన ఆ పరమాత్మని కీర్తించడానికి నిద్ర వదిలి బయటికి రావమ్మా. ఇక్కడ భక్తి మార్గంలో మాట తప్పకూడదని, నిద్రని అంటే సోమరతనాన్ని వదిలేయాలని, భగవంతుని నామస్మరణ వినబడగానే మన హృదయ కమలం వికసించాలని హెచ్చరిస్తోంది గోదాదేవి.